హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఎన్ని రకాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల మీద, ప్రజల పక్షాన వహించేటటువంటి గొంతుల మీద నిర్బంధాన్ని వహిస్తుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. మార్వాడీల ఆధిపత్యం తెలంగాణ రాష్ట్రంలో పెచ్చుమీరుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం ఆలోచిస్తున్నారో, తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా మార్వాడీల పెత్తనాన్ని ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి సందర్భం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. 9 నెలల క్రితం ఇదే మన ఎన్ఐన్ మీడియాలో జర్నలిస్ట్ రాకేష్ కూడా ఈ మార్వాడీల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అసలు ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్వాడీలు తమ వ్యాపారాన్ని విస్తృతంగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజల ఉపాధిని దెబ్బకొడుతున్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ఎట్లా దెబ్బకొడుతున్నారు అనేటటువంటిది, తెలంగాణ ప్రజల పొట్ట ఎట్లా కొడుతున్నారు అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే మొన్నటికి మొన్న ఒక ఏరియాలో నడి రోడ్డు మీద కారు ఆపినందుకు గాను ప్రశ్నించినందుకు తెలంగాణ ప్రజల మీద మార్వాడీలు చేసినటువంటి గొడవకి రెస్పాండ్ అవుతూ కూడా చాలా పెద్ద ఉద్యమమే వచ్చింది ప్రజల నుంచి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే తెలంగాణ షామ్ ఈ విషయం మీద మాట్లాడినప్పుడు ఆయనకి వ్యతిరేకింపు వచ్చింది, ఆయనకి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది. పోలీసులు ఆయనకి ఫోన్ చేసి ఒకసారి వచ్చి కలవాలి అని చెప్పేసి, మీతో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడినరు. కానీ ఈరోజు కేవలం పిలవటం, మాట్లాడాలి అని చెప్పడమే కాకుండా ఒక ఎక్కువ అయ్యి ఈరోజు గోరెటి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి నినాదంతో ఒక పాట పాడినందుకు గాను ఈరోజు పొద్దున్నే ఆయన వాకింగ్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో షార్ట్స్ మీద ఉన్నాడు. అంటే పూర్తి స్థాయిలో మంచి బట్టలు కూడా వేసుకొని వ్యక్తికి కనీసం బట్టలు మార్చుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే ఎత్తుకొని పోయినరు. ఎవ్వరికి ఏ విషయాలు చెప్పకుండా, అరెస్ట్ వారెంట్ చూపించకుండా. అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి మనం? పోలీసు వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకు కొంత బాధ్యత ఉంటుంది. మనుషుల్ని అరెస్ట్ చేసే ముందు కూడా ఇదిగో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. అవన్నింటినీ పక్కన పెట్టి మరి ఏ ఉద్దేశంతో, ఏ అధికారంతో ఈరోజు పోలీసులు ఇట్లా ప్రశ్నించే గొంతులను ఎత్తుకోబోతున్నారు? మరి వీళ్ళు పోలీసులా లేకపోతే కిడ్నాపర్లా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గోరెటి గొంతు రమేష్ కేవలం ఆ పాటని పాడిండు, పాటను రాసింది కూడా వేరే వ్యక్తి. గోరెటి రమేష్ పాట రాసి పాడి ఉన్నా కూడా అంటే తెలంగాణలో మన రాష్ట్రాన్ని ఎవరు ఎట్లా లూటీ చేస్తున్నారు అనే విషయాన్ని బయట పెడితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందా? లేకపోతే బీజేపీ ఏమన్నా ఉందా? ఇది తెలంగాణ రాష్ట్రమేనా లేకపోతే గుజరాత్ రాష్ట్రమో లేకపోతే ఏ ఉత్తర భారత రాష్ట్రమోనేమో అనేటటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అసలు ఎట్లాంటి ఆధారాలు చూపకుండా అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? ఏ కేసు పెడుతున్నారు? ఎట్లాంటి ఆధారాలు కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా, ఎట్లాంటి కాగితము కూడా గోరెట్టి రమేష్కి కూడా చూపించకుండా, కనీసం ఆయనకి ఒక లాయర్ని మాట్లాడుకునేటటువంటి ఆ స్పేస్ కూడా లేకుండా వెంటనే ఎత్తుకొని పోవడం అనేది ఏం చెప్పాలి? మేము సైబరాబాద్ ఎస్ఓటి అని చెప్పేసి వచ్చి అట్లా పొద్దున్నే వేసుకొని పోతారా మనుషుల్ని, పౌరుల్ని? తెలంగాణ సమాజంలో తెలంగాణ పౌరులకు ఒక గౌరవం ఉంటుంది కదా, అవేం పోలీసులు ఇవ్వరా? అంటే సాధారణ పౌరుడికి ఇవ్వాల్సిన గౌరవము ఉండదు. ఈ తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడుతున్న ప్రజావాగ్యకారుడు అనేటటువంటి కనీస గౌరవం ఉండదు. మరి ఈ పోలీసు వ్యవస్థకి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ ఎట్లాంటి విధులు ఉన్నాయి? అంటే పౌరుల్ని దోచుకునే వాళ్ళకి వీళ్ళంతా కొమ్ము కాస్తారా? తెలంగాణ ప్రభుత్వం మరి ఎందుకు మార్వాడి గోబ్యాక్ అంటుంటే తెలంగాణ ప్రభుత్వంకి ఎందుకు కోపం వస్తుంది? ఏమన్నా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ మరి ఈ మార్వాడీలకి సొమ్ము తిన్న వాళ్ళు ఉన్నారా? మార్వాడీలు ఏమైనా కుటుంబ సభ్యులా లేకపోతే ఇంకేంటిది? ఎట్లా అనుకోవాలి దీన్ని? ఈరోజు చాలామంది పెద్ద ఎత్తున మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని భుజానేసుకున్నారు. ఎందుకు? నిజంగానే మార్వాడీల పెత్తనం, వాళ్ళ ఆధిపత్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తుంది. మరి అడుగడుగునా కనిపిస్తున్న దాన్ని నిరసిస్తే, ప్రశ్నిస్తే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా కొంత సహాయం చేసినట్టు అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని వ్యతిరేకంగా చూస్తుంది? ప్రశ్నిస్తున్న వాళ్ళ గొంతులు ఎందుకు నొక్కే ప్రయత్నం చేస్తుంది? ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల మీద ఇస్తున్నటువంటి నిర్బంధంగానే తెలంగాణ పౌర సమాజం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గో బ్యాక్ మార్వాడి లేదంటే బ్యాన్ మార్వాడి అనే ఈ మూవ్మెంట్ను పెద్ద మాస్ మూవ్మెంట్గా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం నోరు నొక్కేసి ఏదైతే మార్వాడి ఆధిపత్యం ఉందో దీని నుంచి మనం బయటపడకపోతే
సంవత్సరాల పాటు మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి మరి తెచ్చుకున్నాం కదా. మరి ఎందుకు తెచ్చుకున్నాం ప్రత్యేక రాష్ట్రాన్ని? ఈ మార్వాడీల చేతుల్లో పెట్టడానికా? కాదు కదా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా తెలంగాణ ప్రజానీకానికే చెందాలి. ఒకవేళ మైగ్రేట్ అయి వచ్చినటువంటి ప్రజలకు ఏమైనా చెందాలి అంటే వాళ్ళు వేరే రాష్ట్రంలో వచ్చి బతుకుతున్నందుకు ఆ కనీస నిబద్ధత అనేది కలిగి ఉండాలి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ని మేము బెదిరిస్తాము, వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తాము అని అంటే కాదు కదా. సో ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించాలి. ఈ గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఎందుకు వచ్చింది, దీనికి మూలం ఏంటి, మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తే తెలంగాణ పౌర సమాజానికి అది ఉపాధి విషయంలో కానీ, ఆర్థిక వనరుల విషయంలో కానీ, జీవనోపాధి విషయంలో కానీ ఎట్లా సహాయం అందుతుంది, ఎట్లా సహకారంగా నిలుస్తుంది అనే దాన్ని పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కూడా మేధావులతో చర్చించి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అజ్జేయకపోగా ఈరోజు ప్రశ్నించే వాళ్ళందరినీ నిర్బంధిస్తాం, జైళ్ళలో పెట్టేస్తాం, కొట్టి చంపుతాం, కిడ్నాప్లు చేస్తాం అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పటి వరకు కూడా అసలు గోరెటి రమేష్ ఎక్కడున్నాడు అనేటటువంటి ఆచూకీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. కానీ ఇందాకనే అడ్వకేట్ ముఖేష్ గోరెటి రమేష్ తోటి మాట్లాడి ఆయన ఈస్ట్ జోన్ పోలీసుల పరిధిలో సేఫ్గానే ఉన్నాడు, కాసేపట్లోనే మీ ముందుకు వచ్చి మాట్లాడతాడు అని అడ్వకేట్ ముఖేష్ చెప్పిన తర్వాత మాత్రమే మనందరికీ కూడా ఆయన అప్డేట్ తెలిసింది. కాబట్టి ప్రభుత్వము ఇంకా పోలీసులు కూడా దీని మీద పునరాలోచించాలి. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఎందుకు ఇట్లా క్రియేట్ అవుతుంది అనే పూర్వాపరాలన్నీ ఆలోచించి తెలంగాణ పౌర సమాజం పక్షానే ప్రభుత్వము ఇంకా పోలీసు వ్యవస్థ కూడా ఉండాలి అని చెప్పేసి N9 మీడియా కూడా డిమాండ్ చేస్తుంది.